హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏబీ20 నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో మనం. ముందుగా మనం ఏబీ ఎగ్జామ్ నోటిఫికేషన్ చూసుకుంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ క్రియేటెడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ కూడా చూసుకొని మనకి ఇక్కడ ఇచ్చారు 26/9/2025. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనము నోటిఫికేషన్ విత్ రిగార్డ్ టు షెడ్యూల్ ఫర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 20 AB20 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ డియర్ క్యాండిడేట్, ఇట్ ఈస్ hereby notified that AB20 has scheduled to be held on 30th November 2025. November 30 ఎగ్జామ్ అంట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 26 ఈ రోజు. హార్డ్లీ మనకి 2 months ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ టైం వచ్చేసి మనకి ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ మనకి AB19 చూసుకుంటే December 22 ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామ్. December 22, 2024 ఉంది. అలానే మనకి నోటిఫికేషన్ కూడా చూసుకుంటే AB19 September 23 వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఈసారి కొంచెం AB20 కొంచెం లేట్ వచ్చిన ఎగ్జామ్ చాలా తొందరగా కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకుంటే మనకు ఓన్లీ 2 months మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 2 months కాన్సంట్రేషన్గా చదవాలి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే. చూసుకుంటే మనకి ద డీటెయిల్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫాలోస్. షెడ్యూల్ డేట్స్ ఫర్ AB20. మనం AB20 చూసుకుంటే యాక్టివిటీ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ AB20 బిగాన్స్ ఫ్రమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి September 29 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మండే నుంచి స్టార్ట్ అనమాట. పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. పేమెంట్ వచ్చేసి త్రూ ఆన్లైన్ మోడ్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో మనకి ఆన్లైన్ మోడ్లో మాత్రమే పేమెంట్ ఉంది ఫ్రెండ్స్. నో ఆఫ్లైన్ మోడ్ అనమాట. AB20 పేమెంట్ మోడ్ స్టార్ట్ ఫ్రమ్ September 20 అంటే ఇది కూడా మండే నుంచే ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ AB20 క్లోజెస్ ఆన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఎప్పుడు క్లోజ్ అవుతుందండి ఫ్రెండ్స్? October 28 క్లోజ్ అవుతుంది. అంటే మనకి September 29 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి October 28 మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అంటే మనకి September 29 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి October 28 ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్ మనకి. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 1 month ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 day తక్కువగా. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ AB20. పేమెంట్ మోడ్ వచ్చేసి October 29 వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ October 28కి ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి October 29కి ఇచ్చారు. అంటే మనము October 28 వరకు పేమెంట్ చేయకుండా కూడా మనం రిజిస్టర్ అయి ఉంటే చాలు ఫ్రెండ్స్. పేమెంట్ 29th అయినా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ AB క్లోజ్ ఆన్ October 28. అలానే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ AB20 వచ్చేసి October 29. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్. మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అని రిజిస్టర్ చేసుకున్న తర్వాత అంతా కరెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి చేసుకోనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే October 31 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 29th వచ్చేసి పేమెంట్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అలానే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 28. అలానే మన కరెక్షన్స్కి వచ్చేసి October 31 వరకు ఉంది ఫ్రెండ్స్. కరెక్షన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఫ్రెండ్స్. పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 29. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 28 అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్ November 15. అంటే మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ వచ్చేసి క్యాండిడేట్స్కి 15th రిలీజ్ అవుతాయంట ఫ్రెండ్స్ నవంబర్. అంటే మనం చూసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 30 November ఫ్రెండ్స్. అంటే మనకి 15 days పీరియడ్ 15 days మనకి ముందు రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డ్స్. ఇక్కడ November 30 ఎగ్జామ్ అంటే November 15 మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కింద నోట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనం ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ ద పాసింగ్ పర్సంటేజ్ ఇస్ ఫిక్స్డ్ అట్ 45% ఫర్ జనరల్ ఆర్ OBC క్యాండిడేట్స్ అండ్ అట్ 40% ఫర్ SC అండ్ ST అండ్ డిసేబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ మనం చూసుకుంటే బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. 45% ఫర్ జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్. అలానే ఫర్ SC అండ్ ST అండ్ డిసేబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% ఫ్రెండ్స్. అంటే మనం టోటల్ మార్క్స్ చూసుకుంటే ఇక్కడ 100కి ఉంటాయి ఫ్రెండ్స్. 100కి జనరల్ వాళ్ళకి వచ్చేసి 45 రావాలి. SC ST అండ్ డిసేబుల్ వాళ్ళకి వచ్చేసి 40 రావాలి ఫ్రెండ్స్. 40 మార్క్స్ వస్తే పాస్ SC ST వాళ్ళు అండ్ డిసేబుల్ వాళ్ళు. OC అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే 45 మార్క్స్ అనేవి రావాలి ఫ్రెండ్స్ 100కి. ఈ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మనకి ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్. ఇప్పటి నుంచి మనము కాన్సన్ట్రేషన్ చేసి నీట్గా చదవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఈజీగా పాస్ అవ్వగలం అనమాట. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా మనము పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి సిలబస్ కూడా ఇప్పటి నుంచి చదివితే కానీ అన్నీ కవర్ చేయలేం ఫ్రెండ్స్. ఇది AB20 ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏదైనా ఇంకా అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. హ్యావ్ ఎ నైస్ డే.